వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలుపట్నంలో వైఎస్ఆర్సీపీ యువత విభాగం బైక్ ర్యాలీ నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఈ బైక్ ర్యాలీలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధాకు మద్దతుగా జరిగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బద్వేలు మండలం బయనపల్లె నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ బద్వేలుపట్నంలోని పలు కాలనీల గుండా కొనసాగింది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ చిల్లకూరు మండలంలో పలు పల్లెల్లో పర్యటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల ముందుంచారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆయనకు ప్రజల నుంచి ప్రతి చోట అనూహ్య స్పందన లభించింది. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మదనపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ర్యాలీ చేపట్టారు. ఆయనకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్తో పాటు ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2014లో 100 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తాజాగా మరోసారి ప్రజలను మోసం చేయడానికి సూపర్ 6 పేరుతో బూటకపు హామీలతో వస్తున్నారని అన్నారు. పెత్తందారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీ అందించిన నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని అంటున్నారు తిరుపూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్. తిరుపూరు పట్టణంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయన ప్రతి చోట ఆయనకు ఘన స్వాగతం లభించింది. సింహం సింగిల్గా పోటీ చేస్తోందంటే మరోవైపు టీడీపీ మందను కలుపుకుని పోటీకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు స్వామిదాస్. మీరు ఏ విధంగా పోటీ చేసినా సింహం మటుకు సింగిల్గానే వస్తుంది. ఎందుకంటే చెప్పింది చేసినటువంటి వ్యక్తి మేనిఫెస్టోని 99% అమలు చేసి ప్రజల మన్ననను పొంది నీ కుటుంబంలో మేలు జరిగితేనే మీ కుటుంబంలో మేలు జరిగితేనే నా కోటేయమని దమ్ముగా చెప్పేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ సంక్షేమ ఫలాలు జగన్మోహన్ రెడ్డి గారిని విజయ పదంలో నడిపిస్తే తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. పాలకుర్తి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అవతాతలను పలకరించారు. ప్రతి ఓటర్లను ఆత్మీయంగా పలకరించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని వివరించారు. ప్రచారంలో వేముగోడు సునీత అనే అనాథ బాలిక బాగోగులు అడిగి తెలుసుకుని ఆమె చదువుకు భరోసా కల్పించారు. బాలికను గురుకుల పాఠశాలలో చేర్పించి చదివిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెడుతోంది. ఆలూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి ప్రతి గడపకు తిరుగుతూ వైఎస్ఆర్సీపీ సంక్షేమ రాజ్యాన్ని వివరించారు. మరోసారి వైఎస్ జగన్ను సీఎం చేసుకుంటేనే సంక్షేమ పరిపాలన కొనసాగుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వీరుపాక్షి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఐదుకల్లు, చెటకల్లు, చీనంపల్లి, కేరేవు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడి రంగయ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికల యుద్ధంలో పెత్తందారులకు గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు పిడి రంగయ్య. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తాడేపల్లిగూడెం మండలంలోని పలు పల్లెల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన వెళ్లి ప్రతి చోట ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు ఆయన. దళారీ వ్యవస్థ లేని పాలనను అందించిన వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కొట్టు సత్యనారాయణ.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గండ్లూరు కాలనీలో టీడీపీకి చెందిన 22 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు రవీంద్రనాథ్ రెడ్డి. వైఎస్ జగన్ సుపరిపాలనతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజాస్పందన చూస్తే 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు ఎమ్మెల్యే. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరు టీడీపీని వీడుతున్నారు. ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నారు. కదిరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూర్యాభాను, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు బాబ్జాన్, మాజీ రెస్కో చైర్మన్ గంగిరెడ్డిలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులైన వారు టీడీపీని వీడుతున్నారు. టీడీపీని వీడిన వారికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో 60 కుటుంబాలు టీడీపీని వీడాయి. వారికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపప్పూరు మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని జూటూరు, తిమ్మన చెరువు, చింతరపల్లి, చిన్నపప్పూరు, సింగనగుట్టపల్లి, తబ్జల్లా, చాగుళ్లలో పెదపప్పూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదపప్పూరులోని రామకోటికి చెందిన 60 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తంబాలపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. గడప గడపకు కలిగి తిరుగుతూ ద్వారకానాథ్ రెడ్డికి ఓటు వేయాలని ఆయన సతీమణి కవితమ్మ కోరారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారామె. చంద్రబాబు తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మరని అన్నారు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు. కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్కు మద్దతుగా బాబురావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. చంద్రశేఖరపురం మండలంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారాయన. కనిగిరిలో బీసీ అయిన సామాన్యుడైన దద్దాల నారాయణ యాదవ్కు టికెట్ ఇచ్చారని, దద్దాల నారాయణ యాదవ్ను గెలిపించాలని, జగనన్నకు బహుమతిగా అందిస్తామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక్క ముఖ్యమంత్రి జగనన్నతోనే అది సాధ్యమవుతుందన్నారు బాబురావు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళుతున్నారు. వైఎస్ జగన్ పాలనలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు నేరుగా పౌర సేవలు అందించాలని అన్నారు స్వామిదాస్. సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి విపర్తి వేణుగోపాలరావు ఐనుపల్లి మండలం మాగం గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఆయనకు అడుగడుగున అనూహ్య స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్ పాలనలో జరిగిన సంక్షేమ పాలనను వివరించారు.